హాయ్! ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి అందరికీ స్వాగతం. సో, ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ డే. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి డౌన్ సైడ్ కంటే కూడా అప్ సైడ్ మొమెంటమే స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, మార్నింగ్ మనం ఏమనుకున్నామంటే యాక్చువల్‌గా గ్లోబల్ కీస్ ఇవన్నీ బాలేదు అండ్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మేబీ ప్రాఫిట్ బుకింగ్ గాని లేకపోతే సెల్లింగ్ గాని ఆపర్చునిటీ చూడొచ్చు అని చెప్పేసి మనం అనుకోవడం, డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ ఇది కొంచెం క్వైట్ డిఫరెంట్‌గా ఈరోజు మూవ్ అయిందని జెప్పేసి అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్‌గా ఒకసారి ఏం చేస్తున్నానంటే చార్ట్ అనేదాన్ని డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కన్వర్ట్ చేస్తున్నాను. హా! సో, ఇది మనం ఒక రకంగా చెప్పాలి అంటే గూడా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరున్నాం. ఇది 43,820 రఫ్‌గా. సో, ఎగ్జాక్ట్ మనం పాయింట్ ఔట్ చేయలేం గానీ, ఏ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంటదని జెప్పేసి, బట్ జోన్ లాగైతే మనం చెప్పుకోగలం అట్‌లీస్ట్. ఓకే. స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్లియర్ అయితే ప్రాబబ్లీ నెక్స్ట్ లెవెల్‌కి 44,600 గాని, 500 గాని వెళ్ళొచ్చు. ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని జెప్పేసి మనకనిపిచ్చింది. ఆ! ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే అనలైజ్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క మార్కెట్‌ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో, ఈ పాయింట్ అనేది ఎవరైతే క్యాప్చర్ చేస్తారో, వాళ్ళకేంటంటే ప్రైస్ యాక్షన్ అర్థమవుతుంది. దాని తర్వాత ఎటు సైడ్ ఉంటే బావుంటది, ఎటు సైడ్ ఉండకూడదు అనేది కూడా తెలుస్తుంది. సో, ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్‌లో ఒకవేళ డ్రైవర్ అనేవాళ్ళు బుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసేసి మార్కెట్‌ని ఏంటంటే అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. దిస్ ఈస్ ద సక్సెస్ సింపుల్ మంత్ర అనమాట. ఓకే. అప్ సైడ్ తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళు బేర్స్ కూర్చొని ఉంటే మార్కెట్‌ని ఏదో ఒక విధంగా చేసి కిందకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ట్రాప్ చేస్తారు. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని ట్రాప్ చేస్తారు. ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి అదే డైరెక్షన్‌లో వాళ్ళు మార్కెట్‌ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో, దాన్ని మనం క్లియర్‌గా కొద్దిగా ప్రశాంతంగా ఎమోషన్స్‌ని పక్కన పెట్టి అబ్జర్వేషన్స్ అని చేస్తే మనకు అర్థమైపోతుందనమాట. డ్రైవర్ సీట్‌లో ఎవరున్నారు అని జెప్పేసి. ఓకే. అందుకే ఈరోజు మనం ఎక్కడ గూడా ట్రెండ్ రివర్సల్ అని జెప్పేసి మెన్షన్ చేయలేదు. ఏది లైవ్‌లో. ఇక్కడ చూస్తే మనకి 43,700 దగ్గర రెసిస్టెన్స్ స్మాల్ సప్లై ఉందని జెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా 43,800 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో, చక్కగా ఈ 2 లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఒకసారి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చెక్ చేద్దాం. దీంట్లో సింపుల్ కొన్ని ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. మార్కెటు యాజ్ పర్ ద డౌ థియరీ ఏంటంటే హైర్ హై ఫార్మేషన్ చేసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఆఫ్‌కోర్స్ మనం ఇక్కడ డ్రా చేసినంత అందంగా మార్కెట్ వెళ్ళలేకపోవచ్చు గానీ, బట్ ఓకే. ఏదో ఒక విధంగా ఒకవేళ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది బుల్లిష్‌గా ఉందనుకోండి, ఈ డైరెక్షన్‌లో వెళుతూ ఉంటది. మార్కెట్ కాంటెక్స్ట్ అనేది బేరిష్‌గా ఉందనుకోండి, ఈ విధంగా వెళుతూ ఉంటది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా 1, 2 క్యాండిల్స్ అని జస్ట్ 2 క్యాండిల్స్ మాత్రమే కిందకెళ్ళినాయి. దాని తర్వాత డే హై అనేది బ్రేక్‌ఔట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఏది ఈ క్యాండిల్‌లో. ఇక అక్కడి నుంచి స్లోగా మార్కెట్ అనేది వెళుతూ ఉందా. చూడండి మనం ఏదైతే లెవెల్స్ అనేది మార్క్ చేస్తున్నామో, ఈ లెవెల్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 43,600 లెవెల్ దగ్గర జనరల్‌గా ఏంటంటే ఇది రౌండ్ నంబర్ అనమాట. ఇది 43,600 అనేది. ఎందుకంటే చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేస్తారు. 500 గాని, 600, 700, 800 అట్ ఎవ్రీ నంబర్ దగ్గర ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటది. ఈ లెవెల్ దగ్గర మనకేం జరిగిందంటే బ్రేక్‌ఔట్ జరిగింది. బ్రేక్‌ఔట్ జరిగిన తర్వాత మనం ఏం చేయొచ్చంటే ఇటు సైడ్ ఏదన్నా ఆపర్చునిటీ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్వింగ్ లో అనేది మనం ఏంటంటే చూస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ స్టాప్ లాస్ అని కాదు గానీ మీనింగు ఈ స్వింగ్ లోని వయలేట్ చేయకూడదు. మేబీ ఒక్కొక్కసారి డీప్‌గా వచ్చి ఈ యొక్క లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని రిజెక్షన్ జరిగి కూడా వెళ్ళొచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. అది మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ మీద డిపెండ్ అయి ఉంటది. అది ఎంతవటికి కిందకొస్తదని జెప్పేసి. ఓకే. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా అక్కడి నుంచి కూడా 43,740 దాకా వెళ్ళింది. మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఇదిగో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక 720 అండ్
744 దగ్గర కన్సోలిడేషన్ ఇది. కన్సోలిడేషన్ నుంచి డ్రాప్ అయింది. ఇక్కడ దాకా వచ్చిందనమాట. సో, ఎగ్జాక్ట్‌గా లెవెల్ వర్కౌట్ అవుతుందా లేదా, ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. అందుకోసం మనం ఏం చేసుకుంటామంటే ప్రైస్ మీద డిపెండ్ అవుతాం. సో, ఈ కేస్‌లో ప్రాబబ్లీ మనం ఒకవేళ ఏదైనా షార్ట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్‌ని బేస్ చేసుకొని తీసుకోలేం. ఓకేనా? ఎందుకంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇది రిలయబుల్ కాదు. సో, ప్రాబబ్లీ ఒకవేళ మనం కొంచెం రిస్క్ చేయాలంటే కూడా ఇదేదైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కూడా మనం డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా మనకి మార్కెట్‌లో బుల్ ఉన్నాడు. ఓకే. సో, అది ఏదన్నా డైరెక్షన్‌లో వస్తే మనం తీసుకుంటే బావుంటది డెఫినెట్‌గా. ఇది చూడండి, ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఇది బ్యూటిఫుల్ ప్యాటర్ను. దీనికి మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని పేరు పెట్టుకోవచ్చు. ఇంకొక పేరు అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఇటువంటి ప్యాటర్న్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసి ట్రేడింగ్‌లో అడాప్ట్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్, చక్కని రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరిగిందంటే కిందకొచ్చాడు. బట్ ప్రీవియస్‌గా మనకి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అనేది ఉంది. ఆ డిమాండ్ జోన్‌ని డ్రా చేస్తున్నాను నేను. ఇక్కడ ఇది కన్సోలిడేషన్ నుంచి స్ట్రాంగ్‌గా పైకి వెళ్ళాడనమాట. రైట్. ఇక్కడ మార్కెట్ డ్రాప్ అయింది. డ్రాప్ అయ్యి ఫాస్ట్‌గా పైకెళ్ళాడు. అందుకని మనం దీన్ని మేబీ డిమాండ్ జోన్ లాగా మార్క్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ క్వెషన్ మార్క్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా! సో, ఇక్కడ మనం బై చేయాలంటే అవసరమే లేదు. బట్ ఇవన్నీ తెలిసి ఉండటం వల్ల మనకి ఐడియా ఉంటది. ఓకే. మార్కెట్‌లో బుల్ ఉన్నాడు కాబట్టి మనం ఏదన్నా ఆపర్చునిటీ తీసుకోవచ్చా అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి డిమాండ్ జోన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ పైన ఇమ్మీడియేట్‌గా చూడండి ఎంత అగ్రెసివ్‌గా జస్ట్ 1, 2 క్యాండిల్స్ కిందకొచ్చాడు. ఇలా వెంటనే బుల్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. మనకి ఈ యొక్క క్యాండిల్స్‌ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. ప్రీవియస్‌గా మనం 3, 4 డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే ఎవ్రీ రైజ్‌లో కూడా సెల్లింగు, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టడం, కిందకి రావడం, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టడం, ఈ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం. ఎవ్రీ పాయింట్‌లో ఏంటంటే వాళ్ళు సెల్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఈ మధ్య కాలంలో కొద్దిగా నిన్నటి నుంచి కొంచెం డిప్ అయితుందనుకోండి మార్కెట్టు, మళ్ళీ వెంటనే కూడా బాయింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట డిప్ అయితే. సో, ఇక్కడ మనకి డిమాండ్ ఉందనేది ఒక ఐడియా ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు ఈ 2 క్యాండిల్‌ని మనం చూసేసి ఓకే. ఓకే. డిమాండ్ ఉంది కాబట్టి మనం లాంగ్ తీసుకోవాలి అనేది కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇట్ రియాక్ట్. ఓకే. రియాక్షన్ అనేది మనం చూడాలి ప్రైస్ యాక్షన్ ద్వారా. ఇక్కడ క్లియర్‌గా కనిపించింది. ఎనీహౌ ఇక్కడ మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ చూడండి ఈ ప్యాటర్న్ అనేది వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. ఎందుకంటే ఈ ప్యాటర్న్ 2 టైమ్స్ రిపీట్ అయింది ఈరోజు. నిన్న కూడా రిపీట్ అయింది. నిన్నో మొన్నో రిపీట్ అయింది. ఓకే. ఇది చూడండి చక్కగా కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి ఈ లెవెల్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ఈ పాయింట్‌ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది రౌండ్ నంబర్ అగైన్ మనకి 43,700 ఎగ్జాక్ట్‌గా అప్రాక్సిమేట్‌గా అనమాట. ఇక్కడికి రావడం, మళ్ళీ మార్కెట్ కిందకి రావడం, ఇక్కడికి రావడం, మార్కెట్ కిందకి రావడం. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. ఓకేనా? సారీ, రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ లాగా తీసుకుంది. గమనించండి. సో, అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ పాయింట్ అండ్ థర్డ్ అటెంప్ట్ కూడా వెళ్ళలేదు. అండ్ ఫోర్త్ అటెంప్ట్ ఏంటంటే సక్సెస్ఫుల్‌గా బ్రేక్అవుట్ అయింది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అటెంప్ట్. సో, అగైన్ బ్రేక్అవుట్ అయిన చక్కగా మళ్ళీ ఈ యొక్క లెవెల్‌ని ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఉందో 43,710 రఫ్‌గా ఆ లెవెల్‌ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాడు ఫ్రెండ్స్. ఓకే. సో, మనం మెన్షన్ చేసుకున్నాం ఈ లెవెల్స్ కూడా. చూడండి ఎగ్జాక్ట్‌గా 43,800 అంటే ఒక పాయింట్ అటు ఇటుగా మనకి మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్. 43,800 దగ్గరికి రాగానే మళ్ళీ షూటింగ్ స్టార్. చూడండి ఎంత షార్ప్‌గా రిజెక్ట్ చేశారో. రిజెక్ట్ చేసి కిందకొచ్చారు. ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేశారు. ఇది ఒక స్మాల్ స్వింగ్ లో అనమాట. బట్ కౌంటర్ అటాక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎటు అప్ సైడే మూవ్ తీసుకుంటున్నాడు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. సో, ప్రాబబ్లీ ఒకవేళ ఇక్కడ మనం రిస్క్ చేయాలి అంటే కూడా ఈ యొక్క స్వింగ్ లో కానీ లేకపోతే క్యాండిల్ లో కానీ మనం ఏంటంటే రిస్క్ తీసుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. మార్కెట్ ట్రెండ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అటువంటి స్టంట్స్ అనేది తీసుకోకుండా ఉండటం బెటర్ అనమాట. మేబీ అవుట్ ఆఫ్ 10లో ఏంటంటే 3, 4 టైమ్స్ విన్ అవ్వచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు రన్ చేస్తున్నారు కదా బుల్స్, కౌంటర్ అటాక్స్ చాలా డేంజర్‌గా ఉంటాయి. ఒకటే క్యాండిల్ వెళ్ళిపోతాడు స్ట్రాంగ్‌గా. అసలు మనకి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. అందుకని సో, పేషెన్సీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనం అండర్స్టాండ్ చేసుకుంటే
సో, ప్రాబబ్లీ ఇక్కడ లెవెల్ అనేది మనకు కన్సాలిడేషన్ జరిగింది కదా! అదే లెవెల్‌కి రావడం అనేది జరిగింది అప్రాక్సిమేట్‌గా. ఇక్కడ నేను జోన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ హ్మ్. వచ్చాడు. ఒకవేళ మళ్ళీ మనం రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఒక ప్యాటర్న్ రిపీట్ అయిందని చెప్పా కదా! సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి. సేమ్ ప్యాటర్న్. ఇవే ఇంట్రాడేలో రిపీట్ అవుతా ఉంటాయన్నమాట. మనకి ఈ లెవెల్ దగ్గర ఇక్కడ ఈ హెడ్ అండ్ షోల్డర్ అనుకోవచ్చు దీన్ని సింపుల్‌గా. ఇది హెడ్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, ఇది షోల్డర్. ఇది బ్రేక్‌ఔట్ అయితే జరిగింది. మళ్ళీ రీటెస్ట్ చేసిండు. ఈ కేసులో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ రెసిస్టెన్స్ చక్కని బ్రేక్‌ఔట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొద్దిగా ట్రెండ్ లైన్స్ కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా మంచి చక్కని బ్రేక్‌ఔట్ అయింది. ఓకే. సో, ఇది అప్ సైడ్ వచ్చాడు. మనకి ఒక కన్సాలిడేషన్ జరిగింది ఫ్లాగ్ లాగా. అక్కడి నుంచి బ్రేక్‌ఔట్ అయింది. ఓకే. ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడి నుంచి స్ట్రాంగ్‌గా వచ్చాడు. ఇది వచ్చిన తర్వాత మనం రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇది కూడా రెసిస్టెన్సే, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్సే. ఇవన్నీ మనం మార్క్ చేయలేం. ఒకవేళ ఇక్కడ మనకు రిజెక్షన్ జరిగిన తర్వాత మనం చూస్తే ఇక్కడ స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ జరిగింది ఏది? ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఈ క్యాండిల్ ద్వారా. బట్ అగైన్ వచ్చి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర ఈ సెల్లింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో అబ్జర్వేషన్ చేయాలి. మనకి ఏదైతే సెల్లింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి మార్కెట్‌లో వాటికి పర్ఫెక్ట్‌గా కౌంటర్ అటాక్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎక్కడ అగ్రెసివ్‌గా సెల్లింగ్ జరిగినా సరే, ఎక్కడ జరిగినా సరే కౌంటర్ అటాక్ అనేది బుల్స్ నుంచి స్ట్రాంగ్‌గా ఉంది. ఆ అబ్జర్వేషన్ కూడా కావాలి. దాని తర్వాత రీటెస్ట్ చేసుకొని చక్కగా ఈ లెవెల్ అనేది మనకి 3 అటెంప్ట్స్ తర్వాత ఫోర్త్‌లో బ్రేక్‌ఔట్ అయ్యారు. అండ్ ప్రీవియస్‌గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా! మళ్ళీ ఆ జోన్‌లో కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకున్నారు. జనరల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రీడ్ ఉంటదనమాట. అంటే మార్కెట్ పైకెళ్ళింది కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ చేద్దామని. ఈ టైప్‌లో ఏంటంటే చాలామంది క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ ఐడియా ఉన్నప్పటికి కూడా ఎక్సలెంట్‌గా బట్ రాంగ్ వేలో అనాలిసిస్ చేయడం వల్ల పూర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. క్యాండిల్ స్టిక్స్‌ని ఎక్కడ పడితే అక్కడ మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్‌లో ట్రెండ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు రివర్సల్స్ ప్లే చేయటం అనేది తొందరపడకూడదనమాట. ఎస్పెషల్లీ మన లోవర్ టైమ్ ఫ్రేమ్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, ఇదంతా లిక్విడేషన్ అనమాట. ఇట్లా వస్తారు కొద్దిగా రిట్రేస్‌మెంట్ తీసుకుంటారు. ఈ రిట్రేస్‌మెంట్ అవ్వగానే ఇక్కడ పుట్లు కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏం అమ్ముతున్నారు వాళ్ళు పుట్స్ సెల్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ పైకెళ్తుంది కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఏవైతే పుట్స్ ఉన్నాయో వాటిని సెల్ చేస్తూ ఉంటారు. పుట్స్ సెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మార్కెట్‌లో ఏమవుతుందో పుట్స్ ప్రీమియమ్స్ అనేది డ్రాప్ అయిపోవాలి. అంటే తగ్గిపోవాలి. ఎప్పుడు తగ్గిద్ది? మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే పుట్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. సో, చాలామంది ఏంటంటే ఇక్కడ మారుబోజు క్యాండిల్ వచ్చింది, లేకపోతే హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇది రాంగ్ అనమాట. అనాలిసిస్ చేయకూడదు ఈ విధంగా. సో, చక్కగా కన్సాలిడేషన్ ఇచ్చాడు. చాలామంది మేబీ ఇక్కడ పుట్స్ బై చేస్తారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ₹100 దగ్గర బై చేశారు. వెంటనే పైకెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం లాస్ అయిపోయారు. అంతే కదా! ఇక్కడ పుట్ బై చేశారు ఈ క్యాండిల్ చూసి టెంప్ట్ అయ్యి ఎమోషనల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ అది 95కెళ్ళింది. వెంటనే పైకెళ్ళింది కదా! 95కి డికే అయిపోయింది, తగ్గిపోయింది. మళ్ళీ కొంతమంది ఏంటంటే ఈ క్యాండిల్‌ని చూసి మళ్ళీ వెంటనే ఏం చేస్తారంటే 94, 95 దగ్గర మళ్ళీ యావరేజ్ చేస్తారన్నమాట. ఓకే. సో, అటువంటి మిస్టేక్స్ చేయనిస్తారు. ఆ ఛాన్స్ ఇస్తారు మనకి. అక్కడి నుంచి కూడా ప్లేయర్స్ అనేవాళ్ళు వన్ వేలో వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ ఇంత అగ్రెసివ్‌గా ఎక్కడా వెళ్ళలేదు. బహుశా ఈ కొద్దిగా ర్యాలీ అనేది చేశాడు. నాకు తెలిసి ఈ కొద్దిగా ర్యాలీ అనేది స్ట్రాంగ్‌గా చేశాడు. ఓ 100 పాయింట్స్. ఇక్కడ కొద్దిగా ర్యాలీ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇదొక 100 పాయింట్స్ అప్రాక్సిమేట్‌గా. బట్ చూడండి లాస్ట్ మూమెంట్‌లో అసలు ఎక్కడ ఆగకుండా మళ్ళీ అగైన్ ఒక 95-100 పాయింట్స్ అనేది మూవ్ చేశాడు. ఇక్కడేంటంటే మార్కెట్ వీక్‌గా ఉంది. మనం సెల్ చేద్దాం. అట్లా అనుకోని లేకపోతే చార్ట్స్ చూడకుండా లేకపోతే జస్ట్ ఆహ్, ఏదో ఒక టిప్స్ ఫాలో అయ్యో ఓన్లీ సెల్లింగ్ చేస్తూ ఉంటారనమాట. అంటే కాల్స్ సెల్ చేయటం గానీ, లేకపోతే పుట్స్ బై చేయటం గానీ, వాళ్ళందరికి కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఫైనల్‌గా తీసుకెళ్ళి ఆల్ ద వే ఈ యొక్క హైలో ఏంటంటే క్లోజింగ్ ఇవ్వటం అనేది జరిగింది. సో, మీన్‌వైల్ ఏంటంటే మనకి డిఫరెంట్ లెవెల్స్‌లో అబ్జర్వేషన్స్ అనేది కావాలి. అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం మంచి డెసిషన్స్ అనేవి తీసుకోగలం. మీన్‌వైల్ ఏంటంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎమోషన్స్‌ని యూజ్ చేయకండి. ఎమోషన్స్ వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. పైగా ఎక్కువ డ్యామేజ్ జరుగుతది. ఓకే. పర్సనల్ లైఫ్‌లో గానీ, ఎస్పెషల్లీ ట్రేడింగ్‌లో ఏంటంటే ఎమోషన్స్ వల్ల ఎక్కువగా లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, మనం గాని మన ఎక్స్‌పీరియన్స్, మన అనుభవం, మనం నేర్చుకున్న పాఠాలని మార్కెట్‌లో యూజ్ చేసామంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకే ఏంటంటే మీరు
ఒకవేళ ఇంట్రాడే చేయాలి అంటే కూడా చార్ట్ని క్లియర్గా ఒక 1 మంత్ డైలీ ఒకటే చార్టు బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ మీ ఇష్టం అది. దాన్ని క్లియర్గా డైలీ అబ్జర్వేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇట్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని వాటి రూల్స్ని మేబీ మనం ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు కూడా. అవుట్ ఆఫ్ 10లో ఏంటంటే 1-2 టైమ్స్. బట్ ఆ యొక్క ఫెయిల్యూర్ని మనం ఓకే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఒక లెసన్ లాగా తెలుసుకొని వాటి మీద ఏంటంటే నోట్ చేసుకొని జర్నల్ అనేది చేసామంటే గుడ్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన స్టిల్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ.